రాష్ట్ర బంద్ కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఎంజీబీఎస్ నిర్మానుష్యంగా మారింది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. ఎంజీబీఎస్ లో ప్రయాణికుల ఇబ్బందులపై మా ప్రతినిధి రవి స్పెషల్ రిపోర్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఎంజీబీఎస్ బస్ స్టాప్లో ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర నలుమూలలకు ముఖ్యంగా ఈ 3500 బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి. అయితే ఈ బంద్ నేపథ్యంలో కేవలం కొన్ని లిమిటెడ్ రూట్లో మాత్రమే ఈ బస్సులను నడుపుతున్నాం అని చెప్పేసి ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూసినట్టయితే దాదాపు ఎక్కువ శాతం ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచే ఈ బస్సులు నిలిపివేయటం, ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రాయలసీమ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి మొత్తం బస్సులన్నీ కూడా నిలిపివేయటం జరిగింది. కేవలం బెంగళూరు, ముంబై, చెన్నై ఏదైతే అవుట్ ఆఫ్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలకు వెళ్ళేటువంటి బస్సులను మాత్రమే నడపడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ బంద్ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, బస్సులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా, ప్రయాణికులు తలెత్తకుండా అని చెప్పేసి ముందస్తుగా ఈ అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి 1 గంట నుంచి కూడా కొన్ని బస్సులు నిలిపివేస్తున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది ఎందుకంటే ఈ బంద్ సమాచారం నిన్న రాత్రి 7 గంటల తర్వాత బంద్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా మందికి ఈ బంద్ ఉన్నది అనే విషయం తెలియకపోవడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చినటువంటి కొంతమంది ప్రయాణికులు కొంత అసౌకర్యానికి గురవటం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? నుంచి వచ్చాము, కర్నూలు వెళ్ళాలి. మార్నింగ్ 4 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాము, ఒక్క బస్సు లేదు. మరి ఇక్కడ చూస్తున్నాము పబ్లిక్ అంతా చాలా ప్రాబ్లంతో ఉన్నారు. మళ్ళీ వెళ్ళాలి ఇలా బంద్ పెడితే. అంటే ఎన్నింటి నుంచి బస్సులు బంద్ అని చెప్పేసి చెప్తున్నారు? నైట్ 12 నుంచి బంద్ అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక్క బస్సు రాలేదు. ఇక్కడ నుంచి మాత్రం ఏ బస్సెస్ వెళ్ళట్లేవు అంట, బంద్ అని చెప్పారు. ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుంచి? जयपुर राजस्थान से हम इधर करनूल जाने के लिए आए थे। बसेस है ना अभी? आज बंद है, स्टेट बंद है। बसेस है ना? बसेस बंद है सर अभी। क्या वो आरटीसी ऑफिसर्स क्या बोलते? आरटीसी ऑफिसर्स बोलते हैं उधर से बस आएगा तो जाएगा, नहीं तो नहीं जाएगा। और रात को 1 बजे से उधर से ही बस आना बंद हो गया है। ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంతా కూడా కొద్దిసేపటి క్రితము ఇక్కడికి వచ్చి చేరుకొని బస్సులను కూడా అంటే బయటికి వెళ్లే బస్సులను కూడా వెళ్లకుండా చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఏదైతే రాష్ట్ర వ్యాప్త బంద్ను పిలుపునిచ్చారో ఇవాళ ఎంజీబీఎస్ నుంచి బయలుదేరాల్సినటువంటి అంటే ఎంజీబీఎస్ నుంచి దాదాపు 3500 బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేటువంటి బస్సులు దాదాపు 85% బస్సులు ఈ ఎంజీబీఎస్ బస్ స్టాప్ డిపోలకే పరిమితం అయిపోయి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్త బంద్ నేపథ్యంలో కొంత ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. అదేవిధంగా కొంతమందికి ముందస్తు సమాచారం లేకపోవటమే ప్రధాన కారణం. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ బంద్ విషయము కాల్ఫర్ చేయడంతో అరెస్టును కూడా దాదాపు 7 గంటల తర్వాత కన్ఫర్మ్ అయింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఈ బంద్ కాల్ఫర్ విషయము కొంత ఆలస్యం అయిపోయింది. ఈ నేపథ్యంలో చాలా వరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్ ఉన్నది అనేది కూడా కొంతమంది ప్రయాణికులకు తెలియని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఈ విషయం తెలియని ప్రయాణికులు బస్ స్టాండ్లకు వచ్చి తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకుందాం అనుకుని బస్ స్టాండ్లకు వచ్చే వాళ్ళకు నిరాశ మిగులుతుంది. దాదాపు రాష్ట్ర బంద్ ఈ మధ్య కాలంలో లేని నేపథ్యంలో అంటే దాదాపు తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇతరత్ర ఉద్యమాలు కావచ్చు, దాదాపు ఒక 1 year నుంచి కూడా ఎటువంటి బందులు లేవు. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలవడంతో కొంతవరకు ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. కెమెరామెన్ దామోదర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. జగన్ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన బంద్ ప్రభావంతో విశాఖ రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. మరోవైపు ఆర్టీసీ అధికారులు కూడా దాదాపు 17 దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను రద్దు చేయడంతో బస్సులు కాంప్లెక్స్ కి పరిమితమయ్యాయి.
జగన్ అరెస్టును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుతో నిజామాబాద్ లో బంద్ పాక్షికంగానే కనిపించింది. తెల్లవారుజామున కొన్ని బస్సులు నడిపించారు ఆర్టీసీ అధికారులు. వ్యాపార సంస్థలు తెరుచుకునే ఉన్నాయి. నిజామాబాద్ లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సమీ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అరెస్టు నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ పార్టీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అలాగే వ్యాపార సంస్థలు కూడా తెరుచుకుని ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం ఏమాత్రం లేదు అని చెప్పుకోవచ్చు. అలాగే ముందస్తుగా అర్ధరాత్రి నుంచే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులను కూడా అరెస్టు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి తదితర పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. బంద్ ప్రభావం లేదని చెప్పుకోవచ్చు. అలాగే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జగన్ను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. అలాగే జగన్ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలోనే పోలీసులు అప్రమత్తమై ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం లేకుండా ఏమాత్రం లేదని చెప్పవచ్చు. ఆర్టీసీ బస్సులు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు కూడా తెరుచుకొని ఉన్నాయి. ఇది నిజామాబాద్ జిల్లా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో. ఇటు నల్గొండ జిల్లాలో కూడా బంద్ పాక్షికంగానే సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచే ఆర్టీసీ బస్సులను నిలిపేసింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్, విజయవాడకు వెళ్లే బస్సులను ఎస్కార్ట్ తో నడిపిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిపేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరినీ ముందుగానే అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే అక్రమ ఆస్తుల వ్యవహారంలో జగన్ ని సిబిఐ అరెస్టు చేయడంతో ఆ అరెస్టు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ పిలుపు నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకైతే బంద్ ఎక్కడ కూడా బంద్ జరుగుతున్నట్టుగా స్వల్పంగా మాత్రమే బంద్ ప్రభావం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. వాస్తవానికి బంద్ ఎక్కడైనా బంద్ జరిగితే మొత్తం కూడా బస్సులు నిలిపివేయడం జరుగుతుంది. గతంలో జరిగిన బంధులన్నింటిలో కూడా తెల్లవారు 4 గంటల నుంచి ఒక్క కూడా బస్సు కూడా బయటకు వెళ్ళని పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ పూర్తి స్థాయిలో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ కార్యకర్తలు ఇప్పటివరకు కూడా బయటకు వస్తున్న పరిస్థితి లేదు. జిల్లా వ్యాప్తంగా అంటే సిబిఐ అరెస్టు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అంటే 3 రోజులుగా హైదరాబాద్కి జిల్లాలో ఉన్న సిబిఐ ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్కి జగన్ చూడటానికి తరలి వెళ్లిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వారు ఎక్కడ కనబడినా పూర్తి స్థాయిలో వారిని అదుపులోకి తీసుకోవడం పోలీసు యంత్రాంగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా ఎక్కడికక్కడ అంటే అన్ని చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేసి ఆ పార్టీ కార్యకర్తలు జగన్ అరెస్టు నేపథ్యంలో తమ నాయకుడిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఏదైనా విధ్వంసాలు చేపట్టవచ్చని ఆ విధ్వంసాలు చేయకుండా ఉండేందుకోసం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు చేయడంతో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఇప్పటి వరకు కూడా కనపడలేదు. అదేవిధంగా నిన్న సాయంత్రం నుంచి బస్సులు మాత్రం స్వల్పంగా తిరుగుతున్న పరిస్థితి. ఈ బస్సులను విధ్వంసం చేస్తారని అంటే హైదరాబాద్లో కొన్ని బస్సులను విధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో బస్సులను విధ్వంసం చేస్తారనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అంటే బస్టాండ్లో మాత్రం పోలీసు యంత్రాంగం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ యాజమాన్యం కూడా బస్సుల్ని దూర ప్రాంతాలకు చెందిన బస్సుల్ని తప్పితే దగ్గర ప్రాంతాల్లో ఉన్న బస్సులను పంపించట్లేదు. అయితే దూర ప్రాంతాల బస్సులు కూడా ఎస్కార్ట్తో పూర్తి స్థాయిలో పంపిస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కొన్ని హైదరాబాదు, విజయవాడ వెళ్లే బస్సుల్ని మాత్రమే వీళ్ళు పంపిస్తున్న పరిస్థితి. ఈ బస్సులు మాత్రమే పంపిస్తూ మిగతా అంటే రూరల్లో ఉన్న బస్సులు మాత్రం ఎక్కడికి కూడా పంపించట్లేదు. ఈ నేపథ్యంలో హైవేపై కూడా ఇతర ప్రాంతాల నుంచి బస్సులు కూడా స్వల్పంగా వస్తున్న పరిస్థితి. దీంతో బంద్ ప్రభావం మాత్రం ఇప్పటి వరకు కూడా స్పష్టంగా కనపడని పరిస్థితి. అయితే ఇంకా కొద్దిసేపట్లో ఆ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేందుకు కూడా అవకాశాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటి వరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుండగా బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుంటుండేందుకోసం పోలీసు యంత్రాంగం కూడా కట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ బంద్ పిలుపుతో ఖమ్మంలో బస్సులు బస్టాండ్కే పరిమితమయ్యాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.